మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ఈరోజు చెప్పబోయే వీడియో మీకు కానీ ఇలా ఉంటే పట్టిందల్లా బంగారమే, మరి ధనయోగాలు కూడా ఉంటాయి. అంటే మనము ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది, అట్లాగే మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వారుగా కూడా ఉంటారు. మరి చతుర్థ భావకారకుడు చంద్రుడు, భాగ్యభావకారకుడు గురుగ్రహం. చంద్రగురులు కలిస్తే గజకేసరి యోగం అంటారు. పంచమహా పురుష యోగాలు కాదు, ఇది గజకేసరి యోగం. అయితే వీరిద్దరూ శుభగ్రహాలు. వీరిద్దరూ కలిసి ఉన్న, పరస్పర దృష్టి కలిగి ఉన్న కేంద్రాల్లో ఉంటే మంచిదే. కోణాల్లో ఉండాలంటే 3, 9 అంటే 3వ స్థానం 9వ స్థానం పరస్పర దృష్టి. 5, 11లో ఉంటే ఇది కోణం. అయితే ఈ యోగం గురుగ్రహం స్వరాశిలో ఉన్న, చంద్రగ్రహం స్వరాశిలో ఉన్న, అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు స్వరాశిలో ఉండి గజకేసరి యోగం కలిసి ఉన్నారనుకోండి, వృశ్చిక లగ్న జాతకులు గురుగ్రహం ప్లస్ చంద్రగ్రహం లగ్నంలో ఉన్నారు. వృశ్చిక లగ్నానికి గురుడు యోగకారకుడు, చంద్రుడు భాగ్యాధిపతి యోగకారకుడు. లగ్నంలో ఉంటే ఇక్కడ గురునికి దిగ్బలం వస్తుంది, దిగ్బల బలాన్ని అందిస్తారు. అట్లాగే ఇది గజకేసరి యోగంగా పరిగణింపబడుతుంది. ఎందుకు? యోగకారకుడు. మరి అది వృశ్చిక రాశి కదండి, అంటే దిగ్బలంలో ఉండి యోగకారకులు కాబట్టి వర్తిస్తుంది. అలా కాకుండా మీన లగ్న జాతకులు లగ్నంలో గురువు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు, అంటే రాశి అదే, చంద్రుడు అదే అవుతారు, చంద్రరాశి అదే అవుతుంది, గురుగ్రహం ఉన్నారు. ఇది ఫస్ట్ క్లాస్. అంటే గురువుకి స్వరాశి కదా. ఇక్కడ మీన లగ్నానికి చంద్రుడు ఎవరు? పంచమాధిపతి, యోగకారకుడు. ఇట్లా వర్తిస్తుంది. ఇది కలిసి ఉంటే పరస్పర దృష్టిలు కలిగి ఉన్న గజకేసరి యోగం ఉంటుంది. అందులోని వాళ్ళిద్దరూ అలా పరస్పర దృష్టి ఉన్నప్పుడు యోగకారకులు అయ్యి ఉంటే ఇది 100% వర్తిస్తుంది. అలాగే ఏ పాపగ్రహ దృష్టి లేకుండా ఉండాలి. ఇది డైరెక్ట్ పాయింట్. మరి అలా ఉంటే మరి అది పట్టిందల్లా బంగారమే. మీ జాతకాల్లో ఉండి ఉంటే మీకు అది అర్థమైపోయి ఉంటుంది. అట్లాగే కాలపురుష కుండల చక్రానికి కర్కాటక రాశి 4వ రాశి. ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం ఉన్నాయి. ధనుస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నాయి. అంటే సహజ పాపగ్రహాలైన శని భగవానుడు, రవి పార్షియల్, వీళ్ళ నక్షత్రాల్లో మీ చతుర్థాధిపతి, మీ భాగ్యాధిపతి ఉన్నారనుకోండి, ఆ దశ వచ్చినప్పుడు ధన సంపాదనలు బాగా చేస్తారు. అట్లాగే వీటిలో చతుర్థాధిపతి, భాగ్యాధిపతి కలిసి మీ జాతకాల్లో ఎక్కడ ఉన్న 4th లార్డు, మీ జాతకాలు మేష లగ్నానికి 4th లార్డు ఎవరండి? చంద్రుడు. ఓకే, 9th లార్డు గురుగ్రహమే. వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసి ఉన్నా మీకు 100% ధనయోగాలు ఉంటాయి. అలా కాకుండా పరస్పర దృష్టి ఉంటే ఇది కూడా ధనయోగాలు ఉంటాయి. వృషభ లగ్నానికి ఎవరు? వృషభం, మిథునం, కర్క, సింహం రవి. భాగ్యాధిపతి ఎవరు? శని భగవానుడు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు కదండి. పరస్పర దృష్టి కలిగి ఉండాలి. అందుకే ఎక్కువ పరస్పర దృష్టి. ఎందుకు? వీరిద్దరూ శత్రుగ్రహాలు కాబట్టి పరస్పర దృష్టి కలిగి ఉండాలి.
వీళ్ళిద్దరు. అందుచేత ఇలా ఉంటుంది. మరి మిథున లగ్నానికి మిథునం, కర్కాటక, సింహం, కన్య బుధుడే, మళ్ళీ శని భగవానుడే. మరి కర్కాటక లగ్నానికి కర్కాటక, సింహం, కన్య, తుల శుక్రగ్రహం, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం గురుగ్రహం. వీళ్ళిద్దరూ శుభగ్రహాలు. వీళ్ళిద్దరూ పరస్పర దృష్టి కలిగి ఉంటే 100% ఇది యోగవంతమైన జాతకం. అట్లాగే ఇలా ప్రతి లగ్నానికి తీసుకోండి. మరి మాకు తులా లగ్నం ఉందండి, చతుర్థాధిపతి శని భగవానుడు, పంచమాధిపతి శని భగవానుడు, భాగ్యాధిపతి బుధుడు, వీళ్ళిద్దరూ పరస్పర దృష్టి కలిగి ఉందండి, వర్తిస్తుంది. అలా కాదండి, వీరిద్దరూ కలిసి ఉన్నారు తులా లగ్న జాతకులకి. బుధుడు స్వరాశి భాగ్యస్థానం, శుభగ్రహం, ఒకటి పాపగ్రహం, ఇక్కడ కూడా వర్తిస్తుంది. పరస్పర దృష్టి కన్నా ఇది కొంచెం తగ్గుతుంది. పరస్పర దృష్టి కలిగి ఉంటే 100% బలం ఎక్కువ ఉంటుంది. అట్లాగే మీ చతుర్థ భాగ్యాధిపతులు ఒకరినొకరు చూసుకుంటున్నా, ఇదే ఇప్పుడు చెప్పింది. చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి ఉండి ఆ స్థానంలో ఏదైనా పాపగ్రహ నక్షత్రం ఉంటే అందులో ఉంటే 100% యోగం. ఇదే వృశ్చిక లగ్నం తీసుకోండి, మకర రాశి 1, 2, 3 వృశ్చిక లగ్నం, కుంభరాశి 4వ రాశి. ఇందులో చంద్రుడు శతభిషంలో ఉన్నారు, ఇది భాగ్యాధిపతి వృశ్చిక లగ్నానికి. అప్పుడు 100% ధనయోగాలు ఉంటాయి. 100కి 100% భాగ్యాధిపతి చంద్రుడు ఉన్నారు. ఇలా కలిసి ఉంటుంది. లేదు చతుర్థాధిపతి శని భగవానుడు ఇదే కర్కాటక రాశిలో సొంత నక్షత్రంలో ఉన్నారు, పుష్యమి నక్షత్రంలో. ఇది కూడా ఉన్నట్లే, కానీ ఎక్కువగా స్వనక్షత్రంలో ఉన్న గ్రహం ఎక్కువగా ఫలితాలు ఇవ్వదు, స్లోగా ఉంటుంది. మరి ఇట్లాగే ప్రతి గ్రహానికి మీరు చూసుకోండి, చతుర్థాధిపతి భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారు దాన్ని బట్టి ఉంటుంది. డైరెక్ట్ పాయింట్ గురుచంద్రులు. లేదు మీ గురుడు చంద్రుడిని చూస్తూ ఉన్నా, చంద్రుడిని గురుడు చూస్తూ ఉన్నా అంటే పరస్పర దృష్టి, ఇది 100% యోగవంతమైన జాతకం. డైరెక్ట్గా కారకులు కాబట్టి మీ లగ్నానికి వాళ్ళు శుభులు కానప్పటికీ యోగవంతమైన జాతకం, ఇది కూడా మంచిదే. అదే యోగవంతమైన గ్రహాలు అనుకోండి, ఇందాక చెప్పాను కదా, వృశ్చిక లగ్నానికి పంచమాధిపతి భాగ్యాధిపతి, మరి యోగమే. ఇట్లాగా ప్రతి లగ్నానికి మీరు తీసి చూసుకోండి. ఇలాంటి వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ధన సంపాదన అనేది చాలా బాగుంటుంది. ఆయా దశలు వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. ఇది గజకేసరి యోగం నుండి తీసినటువంటి ఫార్ములా ఇది. మరి మీ జాతకాలలో చూసుకోండి, మీ చతుర్థాధిపతి ఎవరు, మీ భాగ్యాధిపతి ఎవరు. చూడండి, మేషలగ్నం చతుర్థాధిపతి చంద్రుడు, భాగ్యాధిపతి గురుగ్రహం. వృషభ లగ్నం చతుర్థాధిపతి రవి, భాగ్యాధిపతి శని భగవానుడు. మిథున లగ్నం చతుర్థాధిపతి బుధగ్రహం, భాగ్యాధిపతి శని భగవానుడు. కర్కాటక లగ్నం
చతుర్థాధిపతి శుక్రగ్రహం, భాగ్యాధిపతి గురుగ్రహం. సింహలగ్నం, సింహం, కన్యా, తుల, వృశ్చికం. చతుర్థాధిపతి కుజగ్రహం, భాగ్యాధిపతి గురుగ్రహం. కన్యాలగ్నం, చతుర్థాధిపతి గురుగ్రహం, భాగ్యాధిపతి శుక్రగ్రహం. కన్యాలగ్నం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, గురుగ్రహం. కన్యా, వృశ్చికం, ధనస్సు, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, శుక్రగ్రహం, గురు శుక్రులు. తులాలగ్నం, చతుర్థాధిపతి శని భగవానుడు, భాగ్యాధిపతి బుధగ్రహం. వృశ్చిక లగ్నం, ఇందాక ఉదాహరణ తీసుకున్నాం. చతుర్థాధిపతి శని భగవానుడు, భాగ్యాధిపతి చంద్రుడు. ధనస్సు లగ్నం, ధనస్సు, మకర, కుంభం, మీనం. చతుర్థాధిపతి గురుగ్రహమే, భాగ్యాధిపతి రవిగ్రహం. మకర లగ్నం, చతుర్థాధిపతి కుజగ్రహం, భాగ్యాధిపతి బుధగ్రహం. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య. కుంభలగ్నం, చతుర్థాధిపతి శుక్రగ్రహం, భాగ్యాధిపతి శుక్రగ్రహం. మీనలగ్నం, చతుర్థాధిపతి బుధగ్రహం, భాగ్యాధిపతి కుజగ్రహం. మరి కుంభలగ్నానికి 2 శుక్రగ్రహాలే వచ్చాయి కదండి. ఎట్లా? వీళ్ళు చతుర్థంలో ఉంటే మంచి ఫలితాలు, లేదా భాగ్యంలో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. ఇది డైరెక్ట్ పాయింట్. ఇట్లా మీ జన్మ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతులు పరస్పర దృష్టి కలిగి ఉంటే 100% బాగుంటుందండి. లేదు గురుచంద్రులు కలిసి ఉంటే ఇది డైరెక్ట్ పాయింట్. లేదు కలిసి ఉన్నారు, ఒక 50% ఉంటుంది. ఎందుకు అంటే చంద్రుడు గురుడు ఇచ్చే గజకేసరి యోగంతో ఇలాగ భావకారకుడిని తీసుకొని ఇట్లా ఉన్నట్టయితే ఈ విధంగా ఉంటుందనేది ఇవాల్టి వీడియో. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.